ప్రశ్న విందాం. రామకృష్ణారెడ్డి గారు నమస్తే, నా ఆడియో క్లియర్గా ఉంది? రామకృష్ణారెడ్డి గారు నా ఆడియో క్లియర్గా ఉంది? మీట్ లో ఉన్నారు సార్, మీట్ లో ఉన్నారు. ఒక్కసారి అన్మ్యూట్ చేయాలి రామకృష్ణారెడ్డి గారు టీడీపీ నుంచి. రైట్ రైట్ మనం జనసేన వెర్షన్ విందాం. నల్లల రామకృష్ణ గారు, మీకు నా ఆడియో క్లియర్గా ఉందా? అవును సార్. రామకృష్ణ గారు మీరేం చెప్తారు? నిన్న సజ్జల వ్యాఖ్యలు విన్న తర్వాత ఏ రకంగా అనిపించింది సార్? మొట్టమొదటిగా మీకు ఈ జీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి, అలాగే పెద్దలు బాలకోటయ్య గారికి, బీజేపీ నుంచి వచ్చినటువంటి అశోక్ రెడ్డి గారికి, నాగార్జున గారికి, పెద్దలు విశ్లేషకులు మస్తాన్ రావు గారికి, ఇంకా లక్ష్మణరావు గారికి, వైసీపీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. విషయం ఏంటంటే, అసలు వైసీపీకి ఈ రోజుకి కూడా, పైగా అక్కడ కూర్చున్నది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్లస్ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారును, వైసీపీలోనే అత్యంత వ్యూహాత్మకవాదులు వాళ్ళిద్దరు కూడా అక్కడ కూర్చుని ఇప్పటికీ అత్యంత కన్ఫ్యూజింగ్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళు డీసెంట్రలైజేషన్ ఈజ్ నాట్ అడ్మినిస్ట్రేటివ్ డీసెంట్రలైజేషన్. అభివృద్ధి వికేంద్రీకరణ. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటంటే దాని అర్థం, కర్నూలులో డ్రోన్ సిటీ పెడుతున్నాం మేము, ఓర్వకల్లో పార్కులు, పారిశ్రామిక పార్కులు పెడుతున్నాం, ఓ పక్కనే క్వాంటమ్ సిటీ తెస్తున్నాం, ఓ పక్కన ఇసుక పాలసీని మళ్ళీ మారుతున్నాం, జనాభా నిర్వహణ విధానాలు మారుతున్నాం, ప్రభుత్వ విధానాలు మారుతున్నాం, సూపర్ 6 అమలు చేస్తున్నాం, స్త్రీలకి ఉచిత బస్సు ఇచ్చాం, ఓ పక్కన స్త్రీలకు రేపు పొద్దున నిరుద్యోగులు 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసే దిశగా వెళుతూ ఉన్నాం. అన్ని జిల్లాలని కూడా చిత్తూరులో కోట్లాది రూపాయలు వెచ్చించి ఓ పక్కన టూరిజం ప్రాజెక్టులు పెడుతున్నాం. ఇది ఫస్ట్ అభివృద్ధి వికేంద్రీకరణ. వికేంద్రీకరణ విధానం అంటే ఆ విధానం అన్నమాట అండి. ఎందుకు దీనికి కారణం ఏంటంటే, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు, ఆధునిక కాలంలో అత్యంత దార్శనికత కలిగినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు, సెంటర్ లో 80 డైనమిక్ లీడర్ అయినటువంటి మోడీ గారి సహకారం, ఇలా కూటమి ఏర్పడింది కాబట్టి, ఇంత సమన్వయంతో సంయమనంతో వెళ్ళాం కాబట్టి, ఎటువంటి గోసులు లేవు కాబట్టి, ప్రజల ప్రధాన ఆధారం కాబట్టి ఇవాళ డీసెంట్రలైజేషన్ అయినా, అభివృద్ధి వికేంద్రీకరణ అయినా, ప్రాంత అభివృద్ధి అయినా, అమరావతి నిర్మాణం అయినా కానీ జరుగుతుంది. 2014లో ఇదే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి యాక్సెప్ట్ చేసి 2019 ఎన్నికల్లో విజయం సాధించగానే వెంటనే అమరావతిని తుంచడం మొదలుపెట్టారు. 3 మొక్కలు అన్నారు, అమరావతి శ్మశానం అన్నారు, అమరావతిలో ఏముందండి వరదలు నీటి మురిగిపోతుంది అన్నాడు. ఆ రోజు ఉండేటువంటి రామకృష్ణ గారు ఇప్పటికీ ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఏ రకంగా అయితే మీరు కన్ఫ్యూజన్ గా ఉందంటున్నారో, కూటమి పార్టీల వ్యవహారం కూడా అమరావతి విషయంలో కొంత కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది కదా. ఎందుకంటే నోటిఫికేషన్, మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది, ఇప్పటికూ కూడా కేంద్రంలో మీ కూటమి అధికారంలో ఉంది, రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు, అయినా అమరావతి రాజధానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ రాలేదు కదా. ఆ నోటిఫికేషన్ సాకుగా చూపించే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజధానిని మార్చేటటువంటి ప్రయత్నం చేసింది అనేటటువంటి కామెంట్స్ ఉన్నాయి. ఎందుకు మీరు ఇంకా నోటిఫికేషన్ ఎందుకు పార్లమెంట్ లో తెచ్చుకోలేకపోతున్నారు? సార్, మేము వచ్చి 15 నెలలు అయిందండి. మొత్తం అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం చేసినటువంటి వైసీపీ చేసినటువంటి అస్తవ్యస్త పనులన్నీ, అస్తవ్యస్త విధానాలు, వ్యవస్థలను అస్తవ్యస్తం చేయడం, మొత్తం అన్నిటిని సెట్ చేసుకుని ఒక దారి తీసుకురావాల్సి వచ్చింది. అమరావతిని ఒక దారి తీసుకురావాల్సి వచ్చింది, అభివృద్ధిని ఒక దారి తీసుకురావాల్సి వచ్చింది. ప్రాసెస్ లో భాగంగా వస్తాయి అన్ని. మేము ఇప్పటికీ 1/3 ఆఫ్ ది టెన్యూర్ అయింది కాబట్టి ఖచ్చితంగా అమరావతి నోటిఫికేషన్ దిశగానే మా కూటమి ఆల్రెడీ అడుగులు వేస్తుంది. ఆ దిశగానే ఖచ్చితంగా వస్తుంది. ఆలస్యం అనేటువంటిది కన్ఫ్యూజ్ కాదు. దయచేసి మీకు ఒకసారి నేను ఎంఫసైజ్ చేయాలనుకుంటున్నాను శివ గారు, ఆలస్యం అనేది కన్ఫ్యూజ్ కాదు. ఎందుకంటే మొత్తం మా నియామకాలు, మా యొక్క విధానాలన్నీ కూడా అమరావతి బేస్డ్ అక్కడ ఏం జరగాలో అన్ని జరుగుతున్నాయి. క్వాంటమ్ సిటీ అమరావతి వచ్చింది, ఓ పక్కన అమరావతిలో నిర్మించబోతున్నాం. క్వాంటమ్ సిటీ వస్తే ప్రపంచానికి మళ్ళీ మన అమరావతి ఐటీ కేంద్రం అవుద్దండి. అది నా క్వశ్చన్ కాదు, యాక్చువల్లీ నా క్వశ్చన్ కాదు రామకృష్ణ గారు. ఇప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తికి కలిగేటటువంటి సందేహాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఇవన్నీ. అప్పుడే నోటిఫికేషన్ ఇప్పించుకోగలిగి ఉంటుంటే ఇంత ప్రాబ్లం ఉండేది కాదు.
అలాగే అప్పుడే కొన్ని కీలకమైనటువంటి భవనాలు ఏవైతే పూర్తి చేయగలరో అవి పూర్తి చేస్తుంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాటిని ఇబ్బంది పెట్టేది కాదనేటటువంటి అభిప్రాయాలు, రిగ్రెట్ ఫీలింగ్ ఇప్పటికీ కూడా చాలా మందికి ఉంది. రైట్, ఓకే, మనం ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాగార్జున గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? సార్ క్లియర్ గా ఉందండి. నాగార్జున గారు ఏమనుకుంటున్నారు? వైసీపీ స్టాండ్ మారిందా, మారలేదా? ఇప్పటికీ స్టిల్ కన్ఫ్యూజన్ గా ఉందని చెప్పేసి అధికార పార్టీ, కూటమి పార్టీల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి మీకు ఏ రకంగా అనిపించింది? సార్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది సార్? అంటే కాసేపేమో వైసీపీ 3 రాజధానులు అంటది, కూటమి ప్రభుత్వం అమరావతి అంటది. ఇంతకీ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది? అది కాంగ్రెస్ చెప్పాలి. రాజధాని లేకుండా విడదీస్తుంది కాంగ్రెసే కదా. సార్ విడదీస్తుంది అంటాం కంటే కూడా ఇంకోటి అంటే మనం బాగుంటుంది సార్. అవన్నీ మళ్ళీ బ్యాక్ వెళ్తే మళ్ళీ బాగుంది. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను చెప్తాను, రాజధాని ఏది అంటే ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే అసలు నోటిఫికేషన్ లో మీరు ఇస్తే మీ వైపు కూడా కొన్ని వేలు చూపిస్తాయి కదా డెఫినెట్ గా. సార్ ఈ రోజు విడదీయకపోతే రేపు విడదీయాల్సి వచ్చింది సార్, ఎల్లుండి విడదీయాల్సి వచ్చింది. విడదీయడం గురించి డిస్ప్యూట్ లేదు, విడదీయడం గురించి డిస్ప్యూట్ లేదు. రాజధాని డిక్లేర్ చేస్తావు, రాజధాని కన్ఫర్మ్ చేస్తావు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఒప్పించో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కన్విన్స్ చేస్తూ విడదీస్తుంటే బాగుండేది అనేది అందరూ అభిప్రాయం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విడదీయకపోతే మళ్ళీ తెలంగాణలో ప్రాణాలు పోతాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? రైట్, కంటిన్యూ. మీకు తెలుసు సార్, అప్పుడు ఉన్న సిచ్యువేషన్ మీకు తెలుసుకోవడం మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి విడదీసింది కాంగ్రెస్ కంటే ఇప్పుడు మేము విడదీయకపోతే నెక్స్ట్ ఏదో ఒకళ్ళు విడదీస్తారు, ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు విడదీస్తారు. నా క్వశ్చన్ క్లియర్ నాగార్జున గారు. విడదీయడం గురించి నా క్వశ్చన్ కాదు, విడదీసినప్పుడే ప్రాపర్ గా చేస్తుంటే, ముఖ్యంగా రాజధాని ఏదో డిక్లేర్ చేస్తూ, రాజధాని గురించి ఏదైనా కన్ఫర్మ్ చేస్తూ చేస్తుంటే బాగుండేది అనేది మాత్రమే అభిప్రాయం, అంతే. రాజధాని గురించే నేను మాట్లాడుతున్నా. సరే అలా అన్నారు, ఓకే, అది మిస్టేక్ అయింది, అది మా తప్పే, మేము ఒప్పుకుంటాం. మేము ఇప్పుడు ఏమన్నామంటే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి ఇంతవరకు డిక్లరేషన్ ఎందుకు ఇప్పించుకోలేకపోయింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? అదొక పాయింట్. ఇంకో పాయింట్ వస్తే, ఇందాక పెద్దలు రేగల లక్ష్మణ్ గారు చెప్తా హైదరాబాద్ గురించి మాట్లాడారు. హైదరాబాద్ ఒక్కడే డెవలప్ చేయడం వల్ల పక్క రాష్ట్రాల్లో పక్క ప్రాంతాలు డెవలప్ కావట్లే అయ్యింది అనుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న రెవెన్యూ 40%, మోర్ దాన్ 40% రెవెన్యూ ఓన్లీ హైదరాబాద్ నుంచే వస్తుంది సార్. హైదరాబాద్ నుంచి అంత రెవెన్యూ వస్తుంది కాబట్టి వీళ్ళు మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేయగలిగారు, మారుమూల ప్రాంతాలకు కూడా నీటి సదుపాయం ఇవ్వగలిగారు, మారుమూల ప్రాంతాలకు కూడా కరెంటు సదుపాయం ఇవ్వగలిగారు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న స్కూల్ను కూడా డెవలప్ చేసుకోగలిగారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 ఏళ్ళు ఏం జరిగింది సార్? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ఎక్కడో నేను ఒక మాట విన్నాను, మీరు రాజధాని ఎలా కడతారంటే మా మైండ్ లో రాజధాని ఎలా కట్టాలో ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచన ప్రకారం మేము రాజధాని కడతాం అని చెప్పేసి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సరే కడతారేమో అనుకొని 5 ఏళ్ళు ఆయనకి అవకాశం ఇచ్చారు. మరి 5 ఏళ్ళు అవకాశం తర్వాత మరి ఆయన రాజధాని ఏం కట్టాడు ఏంటంటే ఎక్కడా కట్టింది లేదు. అదేంటంటే లేస్తే తెల్లారితే నేను వైజాగ్ లో కాపురం పెడతాను, తెల్లారితే వైజాగ్ లో కాపురం పెడతాను మోదీ పదే చెప్తా. ఆ కాపురం పెట్టడానికి ఆయన ఒక 3 ఇళ్ళు కట్టుకున్నాడు. అది తప్పించి ఆయన ఏమీ కట్టలేదంటే ఆయన మైండ్ లో రాజధాని ఎలా కట్టాలి, ఎలా డెవలప్ చేయాలి ఏందని చెప్పి మైండ్ లో ఏమి లేదు. శుద్ధం మట్టి ఉంది కాబట్టి ఏం చేయాలో తెలియక అలా ఉంచుకున్నారు. మరి వీళ్ళు 3 రాజధానులు నాటకం ఎందుకు ఆడారంటే ఒకటే ఒక